ఆరోగ్యాభిలాషులైన తెలుగు శ్రోతలకు నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఆరోగ్యవాణి కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతుంది డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్ రచన. ఈ విలువైన సమాచారాన్ని మొదటినుంచి చివరిదాకా వింటే మీకు ఆరోగ్యం మీద చక్కని అవగాహన కలుగుతుంది. మరింకెందుకు ఆలస్యం, ఈ ముఖ్యమైన విషయాలను హాయిగా వెనక్కివాలి, ప్రశాంతంగా వినండి. కాళ్లవాపు. శరీరంలో ఏర్పడే వాపును ఆయుర్వేదం 2 పదాలతో వ్యవహరించింది. ఒకటి శోధ, రెండవది శోఫా. రక్తంలోని లసికా అనే ద్రవ పదార్థం కణజాలాల మధ్య సంచితమైనప్పుడు శోధ జనిస్తుంది. ఇది కఫ ప్రధాన లక్షణం. కాళ్లవాపు అనేది ప్రతివారిలోనూ ఎప్పుడో ఒకప్పుడు కనిపించే స్థితి. ఇతరత్ర ఆరోగ్యంగా ఉన్నప్పుడు కూడా కాళ్లు వాచినట్లయితే దానిని జీవక్రియ సంబంధమైన అంశంగా భావించాలి. అంటే వివిధ సందర్భాలలో సహజంగా కనిపించే లక్షణంగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు, కాలు బెణికితే చీలమండ వద్ద వాపు రావచ్చు. ఇది శరీరపు స్వాభావిక ప్రతిచర్య. అలాగే కొంతమంది స్త్రీలలో బహిష్టుకు ముందు పాదాల వాపు వస్తుంది. ఇది హార్మోన్ల తేడాల వలన. అలాగే విమానయానం చేసిన వారికి కూడా పాదాలు వాచే అవకాశం ఉంటుంది. ఇది క్యాబిన్లో ఒత్తిడి తగ్గినందున. వేసవికాలంలో వేడి వాతావరణం వలన సిరలు వ్యాకోచం చెంది అధిక లసికా ద్రవం ప్రవహించటం వల్ల వాపు రావచ్చు. ఇలాంటి జీవక్రియకు సంబంధించిన వాపుల్లో పెద్దగా కంగారు పడాల్సిన పనిలేదు. కాళ్లను ఎత్తులో ఉంచితే సరిపోతుంది. అవసరమైతే బార్లీ, సగ్గుబియ్యం జావా, చెరకు రసం, ధనియాల కషాయం వంటి మూత్రాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేసే ఆహారాలను తీసుకోవచ్చు. అయితే ఎప్పటికైనా పాదాల వాపుకి కొన్ని అనారోగ్య పరిస్థితులు కారణమవుతుంటాయి. కాబట్టి ఆ కారణాలన్నింటినీ తెలుసుకుని సరైన చికిత్స తీసుకోవడం చాలా అవసరం. 1. మీ కాళ్ల మీద సిరలు తేలాయా? అంతేకాకుండా మెలికలు తిరిగి కనిపిస్తూ నొక్కితే చాలు నొప్పిని కలిగిస్తున్నాయా? అయితే దేనికి కారణం సిరలు ఉబ్బి మెలికలు తిరగటం లేదా వేరికోజ్ వీన్స్ కావచ్చు. గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే వీన్లు కాళ్ల మీద ఉబ్బెత్తుగా నీలం లేదా పచ్చని రంగులో కనిపిస్తే ఇది వేరికోజ్ వీన్స్. సాధారణంగా ఇది ప్రసవానంతరం లేదా స్థూలకాయలలో కనిపిస్తుంది. దీనితో పాటు కాళ్ళు నలుపు రంగులోకి మారే అవకాశం ఉంది. సూచనలు: కాళ్ళు నడుము కంటే పైకి ఉంచాలి. ఎలాస్టిక్ బ్యాండేజీలు, నడక వ్యాయామం, ధూమపానం మానేయడం అవసరం. ఔషధాలు: వృద్ధివాది కవటి, అభయారిష్టం, అర్శకుఠార రసం, మహానారాయణ తైలం వంటి ఆయుర్వేద ఔషధాలు ఉపయోగించవచ్చు. 2. వాచిన చోట ఎర్రగా వేడిగా ఉంటుందా? అయితే దీనికి కారణం ఇన్ఫెక్షన్ కావచ్చు. ఇది సాధారణంగా మధుమేహం ఉన్నవారిలో లేదా గోరు లోపలికి పెరగటం వల్ల వస్తుంది. గృహ చికిత్సలు: తులసి, తొమ్మిరసం, వెల్లుల్లిపాయతో నూనె మిశ్రమం వంటివి ఉపయోగపడతాయి. ఔషధాలు: మృత్యుంజయ రసం, సీతాంశు రసం, గంధక రసాయనం వంటివి. 3. వాపుతో పాటు కాళ్ల పిక్కలో నొప్పి కూడా ఉందా? అయితే దీనికి కారణం సిరల్లో అడ్డంకులు ఏర్పడటం లేదా డీప్ వెయిన్ థ్రాంబోసిస్ కావచ్చు. ఇది ప్రమాదకరం. వెంటనే చికిత్స అవసరం. గృహ చికిత్సలు: వెల్లుల్లి మజ్జిగలో నానపెట్టి పాలు మరిగించి తాగటం, కరివేపాకు పొడి వంటివి. ఔషధాలు: లసునాదివటి, నవక గుగ్గులు, మేదోహర విడంగాది లోహం. 4. మీ ఉదర ప్రదేశం ఉబ్బినట్లుగా బిగుతుగా ఉంటుందా? అయితే దీనికి కారణం గర్భధారణ లేదా ఇతర ఉదర పెరుగుదలలు కావచ్చు. మూత్రపిండాల సమస్యలు కూడా ఉండవచ్చు. 5. 2 కాళ్లలోనూ వాపులు తయారవడంతో పాటు ఆయాసం కూడా ఉందా? అయితే దీనికి కారణం గుండె కండరాలు బలహీనంగా ఉండటం లేదా హార్ట్ ఫెయిల్యూర్ కావచ్చు. ఊపిరితిత్తులపై ప్రభావం చూపించవచ్చు. గృహ చికిత్సలు: అల్లం ముద్ద, శిలాజిత్తు, అటుక మామిడి వంటి మూలికలు ఉపయోగించాలి. ఔషధాలు: అర్జునారిష్టం, పునర్నవాసవం, శతావరి ఘృతం, శోధారి మండూరం. 6. ఏవైనా అల్లోపతి మందులు వాడుతున్నారా? అయితే దీనికి కారణం మందుల దుష్ఫలితాలు కావచ్చు. హార్మోన్లు, బీపీ మందులు, గర్భనిరోధకాలు వంటివి ఈ ప్రభావం కలిగించవచ్చు. 7. కాళ్లవాపుతో పాటు ముఖం కూడా ఉబ్బరించిందా? అయితే దీనికి కారణం అలర్జీ కావచ్చు. అలర్జీ గుర్తించి దానిని నివారించాలి. విరేచన కర్మ ఉపయోగపడుతుంది. 8. పాదాల వాపుతో పాటు కళ్ళు పసుపు పచ్చగా మారాయా? అయితే దీనికి కారణం కాలేయం వ్యాధిగ్రస్తమవటం లేదా లివర్ ఫెయిల్యూర్ కావచ్చు. కళ్ళు పసుపు, చేతుల్లో వణుకు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఔషధాలు: అవిపత్తికర చూర్ణం, భృంగ్రాజాసవం, పిప్పల్యాది లోహం, తాప్యాది లోహం. 9. మీకు లోలోన చల్లగా అనిపిస్తుంటుందా? మీ ప్రమేయం లేకుండానే బరువు పెరుగుతున్నారా? అయితే దీనికి కారణం
థైరాయిడ్ గ్రంథి చురుకుదనం తగ్గటం లేదా హైపోథైరాయిడిజం కావచ్చు. గృహ చికిత్సలు: అయోడిన్ కలిగిన ఆహారం తీసుకోవాలి. క్యాబేజ్, మెంతికూర వంటి పదార్థాలను తగ్గించాలి. ఔషధాలు: చతుర్ముఖ రసం, కాంచనార గుగ్గులు, మేదోహర విడంగాది లోహం. 10. మీరు పౌష్టికాహారాన్ని తీసుకోవడం లేదా? అయితే దీనికి కారణం పౌష్టికాహార లోపం లేదా మాల్న్యూట్రిషన్ కావచ్చు. ప్రోటీన్ లోపం వల్ల వాపు ఏర్పడుతుంది. సూచనలు: మాంసాహారాలు, బఠానీలు, మునగాకు వంటివి తీసుకోవాలి. 11. ప్రత్యక్షమైన కారణమంటూ బోధపడకుండా మూత్ర పరిమాణంలో మార్పు సంభవించిందా? అయితే దీనికి కారణం మూత్రపిండాల వ్యాధులు లేదా కిడ్నీ ఫెయిల్యూర్ కావచ్చు. ఔషధాలు: పునర్నవారిష్టం, వరుణాదిక్వాధం, వంగభస్మం వంటివి. 12. జ్వరం వస్తోందా? అయితే దీనికి కారణం బోధకాలు లేదా ఫైలేరియాసిస్ కావచ్చు. లసికా నాళాలు దెబ్బతినటం వల్ల వాపు వస్తుంది. గృహ చికిత్సలు: తమలపాకులు, గచ్చాకు, బర్రెంక వగైరా రసాలు తీసుకోవాలి. ఔషధాలు: నిత్యానంద రసం, మహామంజిష్ఠాది కషాయం, యోగరాజ గుగ్గులు. ఈ ఎపిసోడ్లోని సమాచారం మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కని అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.